మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చూసుకుంటూ వెళ్దాం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఆ కాలంన ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. దిస్ విల్ హ్యాపెన్ ఇన్ దట్ డే, ఇన్ దట్ పర్టికులర్ డే, ద రాప్చర్ డే. ఎత్తబడే సమయంలో ఆ ప్రధాన దూత శబ్దము వినపడగానే యవనస్తులైన వారు, లేకపోతే రిలేషన్స్లో ఉన్నవారు, లేకపోతే భార్య భర్తలు అనబడిన వారు, ఒకరు విశ్వాసులైతే యేసు క్రీస్తును నిజమైన దేవుడిని నమ్మిన వారు, ఇద్దరిలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. చాలా భయంకరం కదండి. ఎత్తబడిన వారికి అసలు ఈ మనిషి విడిచిపెట్టబడినాడన్న సంగతి తెలుస్తుందా తెలియదా కూడా తెలియదు కదండి. బట్ ద పర్సన్ హూ ఈజ్ లెఫ్ట్ ఓవర్ విల్ బీ ఇన్ అ హ్యూజ్ ఆగనీ. భయంకరమైన బాధలో, వేదనలో ఎక్కడ పోయారు నా ప్రియుడు, నా ప్రియురాలు ఎక్కడికి వెళ్ళిపోయినదని కదా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళకుండా ఉండాలంటే మెలకువగా ఉండాలా, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. పెళ్లి కుమారుడు కోసం ఒక దగ్గర రాస్తుంటుంది కదా, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనుటకు రండి అని ఒక కేక వినపడినట్లుగానే వినపడతా ఉంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వాళ్ళ పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు సంఘము సిద్ధముగా ఉండాలి. 41వ వచనంలో, స్త్రీలు తిరగలి విసుర్చుండగా ఒకటి తీసుకొని పడును, ఒకటి విడిచిపెట్టబడును. స్త్రీల సంగతి కూడా ఇక్కడ జాగ్రత్తగా చక్కగా చెప్తున్నారండి. స్త్రీలు అనబడిన వారు ముచ్చట్లో మునిగిపోకుండా ప్రార్థనలో ఆయన కోసం మన వరుడు యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి మాత్రమే ఎదురు చూస్తూ ఉండాలి. మిక్సీ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉంటుంటే ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడిచిపెట్టబడతారంట కదండి. ఎంత ఆహ్లాదకరమైనటువంటిది చూడండి. ఇంకా థ్యాంక్ యూ జీసస్ లార్డ్. కావున ఏ దినమందు మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. స్టార్టింగ్లో చెప్తున్నాను కదండి.